పరమస్యాః పరావతో రోహితస్వస్య ఇహాగహి పురుష్యః పురుప్రియో అగ్నే త్వం తరామృదః. యజుర్వేద మంత్రం. భావార్థము: మనుష్యులు తమ పుత్రుల మరియు కన్యల యొక్క సంబంధ వివాహములు దూరదేశము ప్రాంతముల నుండియే చేయవలయును. చూడండి, పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, మన సంతానానికి అంటే మన పుత్రులు కానీ లేదు మన బిడ్డలు అంటే మన పుత్రికలు కానీ మన సంతానానికి వివాహం చేయదలుచుకున్నప్పుడు మనం ఎక్కడా చేయాలి వివాహం అంటే? దూరదేశం అంటే చాలా దూర ప్రాంతాలలో వివాహమును చేసుకోవాలి. దగ్గరగా వివాహాలు చేసుకోకూడదని ఇక్కడ వేదము పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఎందుకనగా ఎంత దూరము నుండి చేసుకొనినా అంత అధిక సుఖము ఉండును. అంటే ఎంత దూరంగా. అందుకే మహాభారతంలో తీసుకుంటే అర్జునుడు అమెరికాలో ఉన్నటువంటి రాజు కూతురుని వివాహం చేసుకున్నాడు. అంటే పాతాళంలో ఉన్నటువంటి రాజు కూతురు ఉలూపి ఆమెను వివాహం. అట్లా పూర్వకాలం చాలా దూరంగా వివాహాలు జరిగేవి. అన్నీ కూడా వేదం ప్రకారం జీవనం గడిపేవారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు జనాలు సామాన్యంగా, దగ్గర అంటే మనం రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి వివాహాలు చేసుకుంటున్నారు. అది చాలా తప్పు. అట్లా చేసుకోవడం వల్ల చూడండి ఏమవుతుంది, సమీపమునందు అయినచో కలహములు జరుగుతుండును. ఎప్పుడు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఆ ఇంటికి ఈ ఇంటికి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఇది పరమేశ్వరుడు చెప్తున్నాడు. కాబట్టి మనము మన పిల్లలకు వివాహాలు చేసుకునేటప్పుడు అది దూర దేశము, దూర ప్రాంతంలో, దూర దేశమైనా సరే అలాగే దూర ప్రాంతము నుండి వివాహం చేసుకోవాలని చెప్పేసి పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు ఈ యజుర్వేద మంత్రము ద్వారా. ఓం